వాళ్ళు నిన్ను చూస్తారా? నేను ఎవరికోసమో రెడీ అవ్వట్లేదు. నేను రెడీ అయ్యేది నాకు ముఖ్యమైన వాళ్ళ కోసం, ఇంపార్టెంట్ వాళ్ళ కోసం. మిగతా వాళ్ళు నన్ను చూసినా చూడకపోయినా నాకేం నష్టం లేదు. సరే అయితే ఇవాళ అది చూసేద్దాం. జనం నిన్ను ఎక్కువ మంది చూస్తారా లేక నన్ను అనేది? చూసుకోండి. చూసేస్తాను. బాగా చూసుకోండి. బాగా చూస్తాను. ఈ కళ్ళజోడి పెట్టుకుని మరీ చూస్తాను. కళ్ళు చూడు నాకు, మీకెందుకు? ఆ మాట మాత్రం ఒప్పుకోవాలి. అరే రే, సంథింగ్ ఇస్ మిస్సింగ్. లుక్ హియర్. ఓ ఏంటిది? నా ముక్కు. అసలు మీరు ఏం చేశారు? మేకప్. ఇప్పుడు చూద్దాం నేను ఎవరు చూస్తారో. నా ముక్కు మీద, నేను మీ ముక్కు మీద లిప్స్టిక్ అంటిస్తాను. ఒక్క నిమిషం ప్లీజ్. మీకేమనిపిస్తుంది? మంచి ఎక్కలేనా? ఎక్కు ఎక్కు. Oh no. నేనే పెట్టుకున్నాను. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.